హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. చూడండి, నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ సిచ్యువేషన్ బట్టి నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదా? అంటే ఒక విధంగా చూస్తుంటే నువ్వు చూస్తున్నావు, నీ దారుణమైన సిచ్యువేషన్స్ చూస్తే ఏంటి ఇలా అవుతున్నాయి, నా పరిస్థితులు ఎలా అవుతున్నాయి, నాకు అన్ని బలహీనతలే. ఇక్కడ చూస్తుంటే కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ ఎవరు నేను అర్థం చేసుకోవట్లేదు. మొన్న వాళ్ళని చూసి 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 నీ గుండె రాతిగా మారిపోయిందా? మొన్న నీకేం అర్థం కావట్లేదా? అసలు నా ఫ్యూచర్ ఏంటి, అసలు నా పరిస్థితి, నా భార్య ఇలా ఉంది, నా భర్త ఇలా ఉన్నాడు, నా పిల్లలు చూస్తే ఇలా ఉన్నారు, ఏం జరుగుతుంది నా జీవితంలో, ఏమీ అర్థం కావట్లేదా? అందుకే దేవుడు ఈరోజు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అందుకోసం ఒక మంచి మాటని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడంట. ఒకసారి మనము ఎజికేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూసుకుంటే, Ezekiel chapter 36 verse 26, and I will give you a new heart and I will put a new spirit in you. I will take out your stony, stubborn heart and give you a tender, responsive heart. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఏదైతే ఇక నుంచి నూతన హృదయం మీకు ఇవ్వబోతున్నాడు, నూతన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు, నూతన ఆశీర్వాదాలు నీకు రాబోతున్నాయంట. ఇక రాతి గుండె లాంటి సిచ్యువేషన్స్ ఇక నీ లైఫ్లో ఉండవు. కేవలం అవునా, ఆయన నీ పట్ల గొప్ప ఆశీర్వాదాన్ని భరించి అనేక మేళ్ళని దీవెనని నీకు వేస్తాడంట. సో అందుకే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, నమ్మకంగా ఉందో దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు.